జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ సంవత్సరం వినాయక చవితి ఎలాగుంటుందో తెలుసా? తెలీదండి. కిందటి సంవత్సరం గుర్తుండిపోయేలా చేసాం, ఈ సంవత్సరం గుండెలు మోగిపోయేలా చేస్తాం. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? పండగ ఎవరైనా చేస్తారు, గుర్తుండిపోయేలా చేసేది మాత్రం ఎవరు? తెలీదండి. మామూలుగా ఉండదైతే ఈ సంవత్సరం పండగ. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? హాయ్ అండి, చాలా రోజులు అయింది లాంగ్ వీడియోలోకి వచ్చి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. మా ఇంటి దగ్గర వినాయక చవితి సందడి మొదలైతే ఈరోజు రాటమైపోతుంది. ఏటోనండి మాకు ఈ సంవత్సరం అడుగడుగుకి ఆకాంక్షాలే. ఏది ముట్టుకున్న భస్మ వేసుకోవచ్చు అన్నట్టు ఏది చేద్దామన్నా ఆపోజిట్టే. ఒకనొక టైంలో చేస్తామా లేదన్న డౌట్లో ఉండిపోయామండి. కానీ విఘ్నాలకు అతిపెద్ద ఆ విఘ్నేశ్వరుడే కదండి మా విఘ్నాలన్నీ తొలగించి ఆయన పూజను చేసుకునే అవకాశం ఈ సంవత్సరం మాకు ఇచ్చారు. వీళ్ళేనండి మా లేడీస్ బ్యాచ్. ఇంకా ఉన్నారు, వీళ్ళే కాదు, ఆఫీసులని పిల్లలు క్యారేజీలు డ్రాప్ చేయడం ఉంటుంది కదండి స్కూల్కి, కాబట్టి అందుకే కొంచెం మందే కనిపిస్తున్నారు. బొమ్మ పెట్టింది ఐకన్ బాయ్స్ అయినా ఆడవిడ మొత్తం మా లేడీస్దేనండి. పంతులు గారు అయితే ముందుగా రాట నీటికి కడిగి పసుపు బొట్లు పెట్టమన్నారండి. ఆ లేడీస్ అందరం ఆ పనిలో ఉన్నాము. అయితే పంతులు గారు దంపతులు కూర్చుంటే మంచిది అన్నారు. మా ఆయన్ని అడిగానండి, పూజకి ఇద్దరం కూర్చుందామంటే నేను ఈవెంట్ ఉంది వెళ్ళిపోవాలి అన్నారు. అలా కాదు, కూర్చుంటే మంచిది కదా అని చెప్తేనేమో 10,000 ఇచ్చే ఉండిపోతాను అని అన్నారు. అంత పెద్ద ఆఫర్ మనకి ఎత్తుకండి. సరే నీ ఈవెంట్కి నువ్వు వెళ్ళిపో, నా పని నేను చూసుకుంటానని చెప్పానండి. అప్పుడు మా అమ్మ మా నాన్న దంపతుల కింద కూర్చొని పూజ చేశానండి. స్టార్టింగ్ లో విఘ్నాలు వచ్చాయని చెప్పాను కదండి, ఆ విఘ్నాలు ఏంటో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ పెట్టామండి, కానీ ఇక్కడ పెట్టాలనుకున్నాం కానీ బిల్డింగ్ లేస్తుంది. ఇప్పుడు వేరే సైట్ క్లీన్ చేసుకున్నాం, పిల్లలందరూ బాగా క్లీన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ పెట్టలేకపోతున్నాం. ఇంకో దగ్గర అనుకున్నాం. ఇదిగోండి, ఇదేనా క్లీన్ చేసాం కానీ కొన్ని కారణాల వల్ల పెట్టడం అవ్వలేదు. ఇది ఇక్కడ అనుకున్నాం కానీ వైర్లు అడ్డేస్తున్నాయి. ఇక్కడ ఇది క్లీన్ చేసి పెట్టాలనుకున్నాం కానీ పైన వైర్లు అడ్డుతున్నాయి. మొత్తానికి వేరే సైట్ చూసాం. అదిగోండి, అదే ఓనర్ని అడిగి పెట్టుకుంటున్నాం. బాగా సపోర్ట్ చేశారు అతను. పెట్టుకోవచ్చు, శనివారం నాడు అధ్యానం కావాలి. లోపల అది తీసేస్తారు కదా. వాళ్ళు తక్కువ ఇది నానే ప్యాంటు నాదే. చేయవే ఓం నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త మళ్ళీ తాగాలి. మాధవాయ స్వాహ. నువ్వు అమ్మని అడక్క, పంతులు గారు ఏ చెప్తా చెయ్యి. మాధవాయ స్వాహ తాగినాను. మళ్ళీ
నాగల గోత్రోద్భవస్య మీ పేరు గౌరనారాయణ నామదేశ్య సహధర్మపత్ని రమణ నామదేశ్య సుపుత్రస్య వేణువంశీ నామదేశ్య చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థమస్మిన్ గ్రామే సర్వే గోత్రానాం సర్వే జనానాం సహ కుటుంబానాం ఇక్కడ వచ్చినటువంటి మహిళలు ఆ యొక్క ఐకాన్ బాయ్స్ ఆ పిల్లలందరూ కూడా మమ అనుకోవాలి యజమానస్య సర్వే గోత్ర ఆహ్వాన సిద్ధ్యర్థం యథాశక్తి శుభస్తోపదేవత ప్రతిష్టాపన మహోభూతి సంతులమైంది తదంగ కలసారాధనం కరిష్యే చాలు వేయండి ఒక పువ్వు వేయండి చాలు అమ్మా మీరు చేయవేయండి దాని మీద ఒకటి చాలు కదా సమర్పయామి అన్నప్పుడు ఆ వినాయక స్వామి పాదాల దగ్గర ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండాలి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననవత్మాత్మం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతే నమో నమః ఇతి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం అసురేతే పునరస్మాన్ సుచిక్షయోపన ప్రాణమేనో దేవ ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం గంగణాధిపతయే నమః ఓం కుమారగురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః ఇత నానావిధ పరిమళపత్ర పుష్పాక్షిత పూజాన్ సమర్పయామి ధూపం వనస్పత్యర్భవే దివ్యే నానాగంధే సుగంధితో ఆక్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాత్మానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా మధ్య మధ్య అమృతవాణియం సమర్పయామి అమృతం సమృతోపసకమసి మళ్ళీ 3 మార్లు నీళ్ళు వేయనా ఇది ఉత్తరాభోజనాన్ని సమర్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి ముఖవాసం విద్యార్థం 2 అక్షతలు కానీ పువ్వులు కానీ వేయాలి ముఖవాసం విద్యార్థం గణేష్ మహారాజ్ కి శ్రీరాజనాథం సమర్పయామి నమస్కారం 2 పువ్వులు పట్టుకొని నమస్కారం చేయండి ఓం ఉపద జగనంద జగవలోక జగన్నగారప్ప జగన్నాథరాజోగణాధిపస్ లోమగేతర్గణాశ విఘ్నస్తత్సనిదాయుతే నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్కలం పోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివదుతాయ శ్రీవరదమోస్తయే నమో నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు శ్రీ మహాగణాధిపతే నమో నమః ధనేకదానందార్పితమస్తు మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు తృప్తో భవతు శ్రీ మహాగణాధిపతే నమో నమః తత్ప్రసాదం శిరసా గృహామి శతమానం భవతి సదాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిశది పదం పట్టుకోండి యజ్ఞానికి వైదంత దేవా దాన ధర్మాద ప్రధాన్యాసం దేహనాకం మహిమాన సుతందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా శ్రీ మహాగణాధిపతే నమో నమః యథాస్థానోద్భావే పట్టుకోండి యథం ఫలం మయా దేవ స్థాపితం పరతత్వమా ఏనవే సకల ప్రాప్తే భవేత్ జన్మని హే జన్మని మనభవత్యే పూర్ణఫలానావేష్ట్య తదా ఓం అధిదేవతా ప్రతిదేవతా సహిత సూర్యగ్రహమావాహయ స్థాపయామి పూజామి ఓం ఆప్యాయ సువాదదే సుదస్వామవృత్యం భవావాద్య సుసంగదే అధిదేవతా ప్రతిదేవతా సహిత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మధ్యర్మోర్ధాది వక్కుగపది పృథివ్యా అయం అపాకం వేదాకం సిద్ధంగుది అధిదేవతా ప్రతిదేవతా సహిత కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజామి ఉద్వజ్య స్వాగ్నే ప్రతిజా గుహ్యేన మిత్రేన హృదయసకం గురుదే రామయంతి బుధగ్రహమావాహయాలాదిష్టాన దేవతాభ్యో నమో నమః ఇది వస్త్రం వస్త్రం సమర్పయామి విద్వాప్రవీతాన్ని సమర్పయామి దివ్యై శ్రీ చందనం సమర్పయామి ఆభరణగ్రహణం పుష్పై పూజయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికే ఇగోండి ఇక్కడ ఫాబ్రిక్ కోటింగ్ తెచ్చండి ఇగోండి నీళ్ళు వేయండి వీటి మీద ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అవాయ సర్వేభ్యో శుభస్తోపదేవతాభ్యో నమో నమః పురుషం దమో ఆదిత్యవర్ణం దమధుత్వారే సర్వాణి రూపాణి విద్యదేహ నామాని కృత్వా భవతంగదాతే శుభస్తోపదేవతాభ్యో నమో నమః ఇదానం దత్తకూర అవాయ సర్వేభ్యో మండలాధిష్టాన దేవతాభ్యో నమో నమః ఇదానం దత్తకూరం నీరాజనం దర్శయామి నీరాజనానంతరం హారతి తీసుకుంటాడు నీరాజనానంతరం బుద్ధాజమయం సమర్పయామి నమస్కరోమి సువర్ణమంత్రమే
పాదో భౌతయ పురుష పాదో ఆశ్రయ అవతారవ శ్రద్ధక్రామతో పడుకోమ్మ నీళ్ళు వేయద్దు అదో విశ్వంచక్రామతో దాతనారణే అభి స్వాహాత్ విరాజాయత విరాజోది పురుషస్వజాతో ఆచయతి క్రోధన్వానా అవత్ను పురుషం వశం అభిగట్ను పరదే వేయండి శ్యామాన దిక్కరే చాలు కోసం తూర్పు కోనడుగా అందులో దించు ద్రవందే రాజావరణో ద్రవందేవ బృహస్పతి ద్రవందేంద్ర గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి రాజావరణో ద్రవందేవ బృహస్పతి తొందరగా వేయాలి అర్థమైన వాతరమారిని అందరూ వేస్తారా మహారాజ్ కి అంటుండండి ఓం అనే గణేష్ మహారాజ్ కి అంటుండు ఓం ద్రవంతే రాజావరణో ద్రవందే వా బృహస్పతి ద్రవంత ఇంద్రచాక్షారయతాం ద్రవం ద్రవం ఓం దేవతా అక్కడ ఉన్నటువంటి మట్టి రాళ్ళు అంటే డాక్టర్ పోయింది రాళ్ళు వేయాలి రాళ్ళు చిన్న చిన్న రాయి పిక్కలు వేయాలి చుట్టూ వేయాలి కొనపా కూడా అక్షరం వేస్తున్నాడు బాబు మీరు యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సమర్పయామి పాదయోః వాక్యం సమర్పయామి హస్తయోః అద్యం దేవతాభ్యో నమః నానావిధం సమర్పయామి ఓం శివాయ నమః ఓం నారాయణాయ నమః ఓం ఆదిత్యవర్ణముఖద్వారే ఎందుకంటే ఏదో 9 రోజులు కాలక్షేపం గడిపి ఏదో చేసుకుందాం అనుకోదు. ఈ యొక్క 9 రోజులు మనం చేసుకున్నటువంటి స్వభావం చేత ఆ 360 రోజులు కూడా మన ఇల్లు, ఆ పిల్లలు, మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటారు. పిల్లలు కూడా ఆ యొక్క విషయాన్ని మనసులో ఉంచుకొని శ్రద్ధగా ఉంటూ ఆకతాయి పనులు చేయకుండా సద్ధర్మంగా ఉంటూ శుభ్రంగా కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అనేవి జరిపిస్తూ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా గౌరవం తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి భగవంతుడి యొక్క ప్రతిష్టని శుభ్రంగా ఉంచుతూ ఆయన యొక్క గౌరవాన్ని ఆశిస్తూ పిల్లలు కూడా జాగ్రత్తగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు జరిపించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా జరగాలని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. పూజ బాగా చేయించారండి పంతులు గారు. కుర్రోళ్ళందరూ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. మన యూట్యూబ్ కూడా బాగా సక్సెస్ అవ్వాలని పంతులు గారు ఆశీర్వదించారండి. ఇదిగోండి కొబ్బరికాయ కట్టడానికి కష్టపడుతున్నాడు మా తమ్ముడు అండి వంశీ. తర్వాత వచ్చేవాడు భరత్ అండి, మేము ఇద్దరిని పిలుస్తాము సరదాగా. ఆ తర్వాత వచ్చే దుర్గా, ఈ వీడియో తీస్తుందేమో రాజేషు, ఆ తర్వాత బాల, ఇంకా వేణు, వెంకన్నయ్య, గణేషు, స్వరూపు, జస్సు, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు చాలామంది పేర్లు తెలియదు ఇంకండి.
గత 3 years గా కడుతున్నారు. ఇది 4th year అండి. దాని నష్టాన్ని వాచుకొని చాలా ఘనంగా చేస్తున్నారండి. ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా జరగాలని దేవుని కోరుకుంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. అమ్మలు ఉండదైతే ఈ సంవత్సరం పండుగ. ఇలాంటి వీడియోలు అనుకో వరకు ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.